ఫస్ట్ ఇందులో నారు కూడా ఉంటుందన్నమాట. నారు కూడా తీసుకుంటూ కట్ చేయాలి. మనము ఇలా కట్ చేసి మనం దీన్ని తీసామనుకోండి, ఇలా నారు వస్తుంది, 2 sides నారు వస్తుంది. చూసారా, ఇలా నారు వస్తుంది అనమాట. మీరు ఇదే ప్రాసెస్లో రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు. చూడండి, గింజలు ఉంది, గింజల్ని తీసేయాలి మనము. ఇదనమాట, ఇలా తీసేసి క్లీన్గా మనం ఇలా కట్ చేసుకోవాలి. చాలా బాగుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న చింత పచ్చడి అందులో వేసుకోవాలి. కొద్దిగా చల్లారని ఆయిల్, సో కేర్ఫుల్గా వేసుకోండి. నోరు ఊరిపోతుంది కదా, కొద్దిగా తీసుకున్నాను. అప్ప సూపర్ డూపర్ అండి. ఆహా, కారానికి కారం, పుల్లదానికి పుల్లదనం. అబ్బబ్బబ్బబ్బా. చింతకాయ పచ్చడి అంటే చింతకాయ పచ్చడే. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విజేష్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజేష్ చేతి రుచుల్లో ఒక యమ్మీ రెసిపీ చేయబోతానండి. మీరైతే లొట్టుకులేస్తారు, గ్యారంటీ. అదేంటో తెలుసా అండి? చింతకాయ పచ్చడి అండి. నోరు ఊరిపోతుందా? ఈ చింతకాయ పచ్చడి చాలా రకాలుగా చేస్తారు. మేము ఎలా చేస్తామో ఆ రెసిపీ ఈరోజు మీకు మీ విజేష్ చేతి రుచుల్లో. ఎంత మాత్రం ఆలస్యం లేకుండా రండి, రంగులో దిగేస్తాం. చూడండి, ఈరోజు చేసే చింతకాయ పచ్చడికి నేను ఫ్రెష్గా ఉండే చింతకాయలు ఒక 350 గ్రామ్ తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. బాగా ఒక 4 to 5 times వాష్ చేసి తొడిచి ఆరబెట్టుకున్నాను. నీట్గా ఉంది. నెక్స్ట్ కటింగ్ ప్రాసెసే. దీనికి కావాల్సిన పోపు, మసాలా ఐటమ్స్ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇలా ఇంగ్రీడియంట్స్ అంతా మనం రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, మన వంటలు ఫాస్ట్గా అయిపోతుంది, ఎంజాయబుల్గా చేసుకోవచ్చు అనమాట. సో పోపు ఐటమ్ ఏమేమి ఉంది, ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలో మీరు చూస్తారు. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రండి, మనము ఇంకా కుకింగ్ ప్రాసెస్ వెళ్ళిపోతాము. ఏమండి, మన చింతకాయ పచ్చడి చేసుకునే ముందు మనము దానికి కావాల్సిన మసాలా రెడీ చేసుకొని కూల్ డౌన్ చేసుకుంటాము. దాని తర్వాత చింతకాయని కటింగ్ ప్రాసెస్ వెళ్ళిపోతాము. సో ఫస్ట్ నేను స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి. కొద్దిగా ఇలా బాటమ్ థిక్గా ఉండే కాస్ట్ అయ్యాన్ కడాయి పెట్టుకుంటే పచ్చళ్ళు బాగా వస్తుంది. సో కడాయిలో నేను ఈరోజు నువ్వుల నూనె తీసుకున్నాను పచ్చడికి. మేము మా ఇంట్లో ఏం పచ్చడి చేసినా నువ్వుల నూనె యాడ్ చేస్తాము. మామిడికాయ తురుము పచ్చడి కానీ, ఉసిరికాయ పచ్చడి కానీ, ఇలాంటి చింతకాయ పచ్చడి కానీ అన్ని పచ్చడికి మేము నువ్వుల నూనె యూస్ చేస్తాము. మీరు పల్లీలను కూడా యూస్ చేసుకోవచ్చులేండి. నేను ఒక 2.5 tablespoon ఆయిల్ ఫుల్గా తీసుకున్నాను. అందులో ఇప్పుడు నేను ఒక 2 స్పూన్ మాత్రము యాడ్ చేసుకుంటున్నాను. మిగతా అంతా మనము అలాగే పెట్టుకుంటాము, మనకు కావాలి ముందుకి. ఇప్పుడు మనము దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసుకోవాలి. మసాలా ఐటమ్కి నేను ఎండుమిరపకాయలు, ధనియాలు, ఆవాలని పెట్టుకున్నాను. ఎంతంత అని రేషియో చెప్తాను. చింతకాయలు అయితే ఒక 350 గ్రామ్ ఉంది. దానికి కావాల్సిన ఎండుమిరపకాయలు కారం తగినట్టుగా ఒక 20 తీసుకోండి. గుంటూరు మిరపకాయలు, నేను బ్యాడిగా ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను, కలర్కి, టేస్ట్కి. అలాగే ఆవాలు ఒక 1/2 tablespoon తీసుకున్నాను. ధనియాలు ఒక 1/2 tablespoon తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను ఆవాలు ఇందులో వేసుకుంటున్నాను. ఇది చూడండి, ఆవాలు చిటపట అంటుంది కదండి. ఇప్పుడు నేను మెంతులు 1 స్పూన్ మెంతులు యాడ్ చేసుకుంటున్నాను. మెంతులు యాడ్ చేస్తే మంచి గుమగుమలు ఆడిపోతుంది, రుచి కూడా బాగుంటుంది. మెంతులు కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి, బ్లాక్ అవ్వకూడదు. చూసుకొని నిదానంగా కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. మెంతులు కూడా రోస్ట్ అయింది, చూడండి కలర్ ఎలా ఉందో. ఇప్పుడు ధనియాలు నేను ఒక 1/2 tablespoon తీసుకున్నాను కదా, అది యాడ్ చేసుకుంటున్నాను. నువ్వుల నూనెలో ఈ మసాలా ఐటమ్స్ అంతా ఫ్రై అవుతుంటే ఏం గుమగుమలు ఆడిపోతుందండి. మీకు వస్తుందా స్మెల్? ఇప్పుడు నెక్స్ట్ ఎండుమిరపకాయలండి. చూడండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను, అన్నీ బాగా రోస్ట్ అవుతుంది ఆయిల్లో. ఎండుమిరపకాయలు, గుంటూరు మిరపకాయలు వేసుకున్నాను, బ్యాడిగి ఎండుమిరపకాయలు కూడా అన్నీ ఒకేసారి వేసుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తాను, ఎందుకంటే అదే సెగలోనే మన ఎండుమిరపకాయలు కూడా బాగా రోస్ట్ అయిపోతుంది. నల్లగా అవ్వకూడదు ఒక ఇంగ్రీడియంట్ కూడా, అది మీరు కేర్ఫుల్గా నోట్ చేయాలి. ఏం చేసినా శ్రద్ధగా చేయాలండి, మనసు పెట్టి నెమ్మదిగా చేసుకుంటే రుచి ఎక్కువ వస్తుంది. చూస్తారా, బాగా కరెక్ట్గా ఫ్రై అయిపోయింది. అంతేనండి, ఇది బాగా కూల్ డౌన్ అని అంతలోపు మనము చింతకాయలు కట్ చేసుకొని వచ్చేస్తాం. సరేనా? చింతకాయలు కట్ చేసుకునేది ఒక ప్రాసెస్ అనమాట. ఇందులో రా చింతకాయ కదా, ఇందులో నారు ఉంటుంది, కొద్దిగా చెడిపోయి ఉంటుంది. ఇవన్నీ తీసేవాలి, క్లీన్గా తీసి లోపల గింజలు కూడా తీసేవాలండి, అప్పుడే బాగా కమ్మగా ఉంటుంది. సో కటింగ్ ప్రాసెస్ వెళ్ళిపోతాం. ఇక చూడండి,
చింతకాయని ఇప్పుడు మనం కట్ చేయాలి పీసెస్గా. ఫస్ట్ ఇందులో నారు కూడా ఉంటుందన్నమాట. నారు కూడా తీసుకుంటూ కట్ చేయాలి మనము. ఇలా కట్ చేసి మనం దీన్ని తీసామనుకోండి, ఇలా నారు వస్తుంది, 2 సైడ్స్ నారు వస్తుంది, చూసారా? ఇలా నారు వస్తుంది అనమాట. నారుని మనము ఇలా తీసేయాలి, అప్పుడు పచ్చడి బాగుంటుంది అనమాట. ఓకే, అలాగే ప్రతిసారి మనం కట్ చేసినప్పుడు కూడా కొద్దిగా ఇలా కట్ చేసుకొని ఇట్లా నారు తీసేయాలి, అప్పుడు బాగా వస్తుంది. ఫస్ట్ మనం ఇలా ముక్కలు చేసుకోవాలి. చింతకాయల్ని ఇలా ముక్కలు చేసుకున్న తర్వాత మనం దాన్ని హాఫ్గా కట్ చేయాలి ఇలా. ఎందుకంటే ఇందులో చూడండి గింజలు ఉంది కదా, గింజల్ని మనము తీసేయాలి. మేమైతే గింజలు యూజ్ చేయమండి, అది లేతగా ఉన్నా సరే ముదురుగా ఉన్నా గింజలు తీసేస్తాం. ఎందుకంటే పచ్చడి మళ్ళీ ఒగురుగా వస్తుంది. ఇలా తీసేస్తే సరిపోతుంది అనమాట. మళ్ళీ దీన్ని మనం హాఫ్గా కట్ చేసుకుంటాము. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ మనము చింతకాయలన్నీ. దాని తర్వాత మనము దీని మిక్సీ ప్రాసెస్కి వెళ్ళాలి. యాక్చువల్గా చింతకాయ పచ్చడి రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఈరోజైతే నేను మీకు మిక్సీలోనే చూపిస్తానండి. మీరు ఇదే ప్రాసెస్లో రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు. చూడండి గింజలు ఉంది, గింజల్ని తీసేయాలి మనము. ఇదన్నమాట. ఇలా తీసేసి క్లీన్గా మనం ఇలా కట్ చేసుకోవాలి. సో మనం అన్ని చింతకాయని ఇలాగే చేసుకోవాలి. ఈ కటింగ్ ప్రాసెస్ కొద్దిగా టైం కన్స్యూమింగ్, దాని తర్వాత ఫాస్ట్గా అయిపోతుంది. ఏమండి, చింతకాయ ముక్కలు చేసుకున్నాను, సన్నగా కూడా కట్ చేసుకున్నాను. చాలా అరోమా బాగుంది, నేటివిటీ మీన్ విలేజ్ వాసన వచ్చేస్తుంది. చాలా బాగా కట్ చేసుకున్నాను, నీట్గా చూసుకోండి. అంతలోపు మన మసాలా ఐటెం కూడా బాగా కూల్ డౌన్ అయిందండి. ఇప్పుడు మనం ఫస్ట్ మసాలా ఐటెం గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఎంటైర్ రెసిపీలో లాస్ట్ స్టేజ్ ఉంచండి, హైలైట్ అనమాట, చూస్తూ ఉండండి. ఇప్పుడు మనము మిక్సీ జార్లో మసాలా ఐటమ్ అంతా యాడ్ చేసుకుంటాము. మీకు గనక రోల్ ఉంటే మీరు రోటి పచ్చడి చేసుకోవచ్చండి. నాకైతే చాలా ఇష్టం అది. మా ఇంట్లో ఇంకా రోల్ లేదు కాబట్టి నేను మిక్సీలో వేసుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ ఫస్ట్ నేను జార్లో వేసుకుంటున్నాను. ఇదిగోండి, జార్కి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకుంటాము, సరేనా? ఏమండి, మన మసాలా అంతా గ్రైండ్ చేసుకున్నాము, కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాము. చూడండి ఇలా ఉంటుందన్నమాట. చూసారా ఎంత బాగా గ్రైండ్ అయిందో. ఇప్పుడు మనం ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకుంటాము. నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. చింతకాయ చాలా పుల్లగా ఉంది కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి. అలాగే పసుపు పొడి కూడా ఒక 1/2 స్పూన్ వేసుకొనేస్తాము. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చింతకాయలు అందులో యాడ్ చేసుకుంటామండి. చేసుకున్నామా? ఇప్పుడు మనము వాటర్ లేకుండా గ్రైండ్ చేస్తాం ఫస్ట్. ఇన్ కేస్ వాటర్ కావాలంటే కొద్దిగా వాటర్ చల్లుకుంటాం, అంతేగాని వాటర్ ఫుల్గా యాడ్ చేయకూడదు. ఇప్పుడు మనం దీనికి బాగా గ్రైండ్ చేసుకుంటాము. బాగా మిక్సీ అయిందండి మన పచ్చడి. ఎలా ఉందో చూద్దామా? కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను, ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది మన పచ్చడి. బాగా గ్రైండ్ అయిందండి. చూడండి, బాగా నైస్ గ్రైండ్ అయింది. ఎంత నైస్ గ్రైండ్ చేసినా కూడా మనకు చింతకాయ పచ్చడి కొద్దిగా కరకరాని ఉంటుంది, ఎందుకంటే ఆ స్కిన్ తోలు ఉంది కదా, అది ఉంటుంది అనమాట. చాలా బాగుంది, చూడడానికే మంచిగా ఉంది. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. చాలా ఇంపార్టెంట్, అదేంటంటే పోపు వేసుకోవడం అనమాట. తెలుగు మౌతు ఎలా చేయాలనేది చూసేయండి. ఏమండి, సేమ్ కడాయి, మనము మసాలా వేయించుకున్నాం కదా, సేమ్ కడాయి ఆన్ చేసుకున్నాను. ఆల్రెడీ మిగిలిపెట్టిన నువ్వుల నూనె ఫుల్గా వేసుకునేస్తాను. నూనె ఎక్కువే పడుతుంది, పచ్చడికి చాలా బాగుంటుందండి. ఆల్మోస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ ఉంటుంది. నూనె ఎక్కువ ఉంటే పచ్చడి బాగుంటుంది, నిలువ కూడా ఉంటుంది అనమాట. ఆయిల్ బాగా హీట్ అవని. ఏమండి, ఆయిల్ బాగా హీట్ అయింది. ఫస్ట్ మనము ఆవాలు వేసుకుంటాము. ఆవాలు 1 స్పూన్ తీసుకున్నాను. ఆవాలు బాగా చిటపట అనాలండి, అప్పుడే రుచి ఎక్కువ అవుతుంది మన పచ్చడికి. ఇదిగోండి, ఆవాలు బాగా చిటపట అంటుంది కదండి. ఇప్పుడు జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను. జీలకర్ర ఆవాలు మన పచ్చడికి మంచి గుమగుమలాడుతుంది, రుచి ఎక్కువ చేస్తుంది. ఎండుమిరపకాయలు ఒక 3 ఎండుమిరపకాయలు తుంచేసుకున్నాను. స్టవ్ కూడా నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను. కరివేపాకు లాస్ట్లో ఒక 2 రెమ్మలు వేసుకున్నానండి. ఇంకా ఇంట్లో మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ అక్కర్లేదండి. స్టవ్ ఆఫ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసింది, మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంది. ఇప్పుడు మనము
ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న చింత పచ్చడి అందులో వేసుకోవాలి. కొద్దిగా చల్లారని ఆయిల్, స్టవ్ అయితే ఆఫ్ చేసాను. ఇలా కలిపేసి మనము ఈ పచ్చడిని అందులో వేసుకునేవాళ్ళండి. ఓకే, సో కేర్ఫుల్గా వేసుకోండి. సో పచ్చడి అంతా ఫుల్ చేయిలో తీసేస్తానండి. చాలా గుమగుమలాడిపోతుందండి, నోరు ఊరిపోతుందండి. ఏమండి, ఇదిగో చూడండి, ఎంతో రుచికరమైన చింతకాయ పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు మనము ఈ ఆయిల్ వేసి బాగా కలిపేస్తాము. ఫుల్ మిక్స్ అయిపోవాలి. మంచి గుమగుమలాడిపోతుందండి, చూడడానికి కూడా చాలా బాగుంది. ఈ చింతకాయ పచ్చడి చాలా వెరైటీస్లో చేస్తారండి. పచ్చిమిరపకాయలతో కూడా చేస్తారు. మేమైతే రెగ్యులర్గా చేసుకుంటాము, మాకు ఇదే ఇష్టము. మీకు ఏది ఇష్టమో కమెంట్స్లో పెట్టండి. చింతకాయ పచ్చడి ఎవరెవరికి ఇష్టమో వాళ్ళు కూడా కమెంట్లో పెట్టండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అది కూడా చెప్పండి. చాలామందిలో విదేశాల నుంచి కూడా చూస్తున్నారు, మన కంట్రీ నుంచి కూడా చాలామందిలో మంచి లొకేషన్ నుంచి చూస్తున్నారు కదా, అది కూడా పెట్టండి. సో మాకు కూడా తెలుస్తుంది కదా మీరు ఎక్కడెక్కడ చూస్తున్నారనేసి. అలాగే మీకు ఏదైనా ఇంట్రెస్టెడ్ రెసిపీ కావాలంటే చెప్పండి, అది కూడా మన విజయ్ చేతి రుచుల్లో చేస్తాం. చూడండి, ఆయిల్ బాగా మిక్స్ అయిపోయింది. ఈ పచ్చడి కొంచెం కూల్ డౌన్ అయినాక మనము సర్వింగ్ బౌల్ తీసుకోవచ్చు. ఓపెన్లో పెట్టుకుంటే ఒక 2-3 days ఉంటుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి 10 to 15 days దాకా ఉంటుంది. వైట్ రైస్కి అలాగా నెయ్యి వేసుకొని కలుపుకొని తినొచ్చు. దోశకి, ఇడ్లీకి, చపాతీ, రోటీకి చాలా బాగుంటుంది. సైడ్ డిష్ చాలా యమ్మీగా ఉంటుంది. కూల్ డౌన్ అని బౌల్ తీసుకున్నాక టేస్ట్ ఎలా ఉంది చూసి మీకు చెప్పేస్తాను, సరేనా? ఏమండి, చూసిరా ఎంత టేస్టీ అయినా చింతకాయ పచ్చడి మీ విజయ్ చేతి రుచులు రెడీ అయింది. చాలా యమ్మీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఏమండి, నోరు ఊరిపోయే పచ్చడి రెడీ అయింది. ఇది వైట్ రైస్లో కలుపుకొని తినాలి. కాకపోతే ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్పేస్తాను. నేను నోరు ఊరిపోతుంది కదా, కొద్దిగా తీసుకున్నాను. అప్పప్పప్ప, సూపర్ డూపర్ అండి. ఆహా, కారానికి కారం, పుల్లదానికి పుల్లదనం, అబ్బబ్బబ్బబ్బా. చింతకాయ పచ్చడి అంటే చింతకాయ పచ్చడే అండి. ఉసిరికాయ పచ్చడి, తురుమామిడికాయ పచ్చడి అన్నీ డిఫరెంట్ టేస్ట్. ఇదైతే హైలైట్. నేటివిటీ ఉంది, విలేజ్ స్టైల్. మా అమ్మమ్మ గుర్తుకొచ్చేసినారు, వాళ్ళే ఇవన్నీ చేస్తా ఉన్నారు. చాలా బాగుంది. నా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ, బి హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.